నేను జిఆర్ మహర్షి. మహారాష్ట్ర, జార్ఖండ్, వయనాడు ఈ 3 ఫలితాలు వచ్చేసాయి. ఇంకా ఆల్మోస్ట్ మహారాష్ట్రలో మహాయుతి బీజేపీ అలయన్స్ అంటే పవార్, షిండే ఈ అలయన్స్ విజయం సాధించేసి ముఖ్యమంత్రిగా ఫడ్నవీసే అవుతారనేది క్లారిటీ వచ్చేసింది. లేదా ఏదో చిన్న చిన్న ఉప ముఖ్యమంత్రి ఇలా చిన్న కీచులాట్లు కూడా ఉండొచ్చు. కానీ మొత్తం మీద మహాయుతిదే అధికారం, మామూలు అధికారం కాదు, బంపర్ మెజారిటీస్ అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటేసి ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు. జార్ఖండ్లో జేఎంఎంఎం ప్లస్ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి వీళ్ళు మెజారిటీ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. వయనాడులో ప్రియాంక భారీ మెజారిటీతో ఇప్పుడు 3 లక్షల పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా పెరగచ్చు కూడా మెజారిటీ. ఈ ముఖ్యంగా ఇక్కడ ఈ ఎన్నికలన్నీ ఈరోజు వచ్చిన ఫలితాలలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 3 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఈ ఫలితాల గురించి నేను మాట్లాడడం లేదు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో చేసిన ప్రచారము, మహారాష్ట్రలో ఎక్కడైతే ఆయన ప్రచారం చేశారో విదర్భ, పూణే కొన్ని ఏరియాలన్నీ చేశారు కదా ఆయన ప్రచారము, నాందేడ్ ఇవన్నీ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండడమే కాకుండా అక్కడ బీజేపీ అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ప్రభావితం చేయడం వల్ల అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే వేరే రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తను ప్రభావితం చేసి బీజేపీకి ఓట్ బ్యాంకుని మారుస్తున్నారు. ఒక గేమ్ చేంజర్. అంటే సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక ఐకానిక్ ఫేస్ కావాలి, అంటే ఒక ముఖ్యమైన నాయకుడు ఒకరు కావాలి. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ అనేది నామమాత్రంగా అది నిలదొక్కోలేని స్థితిలో ఉంది. నిలదొక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక సినిమా హీరో ఆకర్షణ కలిగిన ఒక నాయకుడి కోసం వాళ్ళు చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. రజనీకాంత్ గారి కోసం ట్రై చేశారు కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్లకు దొరికాడు. పవన్ కళ్యాణ్ ఏమిటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది ఈ కూటమిని. అయితే పవన్ కళ్యాణ్ గారిలో మనము పాజిటివ్గా చూడాల్సిన అంశాలు ఏమిటంటే ఓటమి నుంచి ఆయన సినిమా డైలాగ్ కూడా ఉంది, ఎప్పుడు తగ్గాలో తెలియాలి, నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో తెలియాలని. ఆయన దారుణమైన ఓటమి అంటే ఆయనతో పాటు ఆయన పార్టీ అభ్యర్థులందరూ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఏమీ డీలా పడకుండా అలాగే గత 10 ఏళ్లుగా ఏదో ఒక రకంగా యుద్ధం చేస్తూ వచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా తాను ప్రభావితం చేయగలను అనే స్థాయికి ఆయన వచ్చారు. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే పట్టుదల, సహనము, పట్టుదల ఈ 2 కూడా ఆయనలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు. అంటే ఎప్పటికప్పుడు తనను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాడుతూ ఒక కీలకమైన నాయకుడు స్థాయికి, అంటే ఎలాంటి నాయకుడు, ఒక సౌత్ ఇండియాలోనే బీజేపీకి అతి సన్నిహితమైనటువంటి ఒక కీలకమైన నాయకుడుగా ఆయన ఎదుగుతున్న తీరు మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఫలితాల్లో ఆయన ప్రభావం ఎంతో కొంత గ్యారెంటీగా ఉంది. అంటే అఫ్కోర్స్ గెలుపుకు అనేక కారణాలు ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారము, ఆయన అక్కడ మరాఠీలో మాట్లాడడము, తెలుగులో మాట్లాడడము, తెలుగు ప్రజలకు తాను అండగా ఉంటాననడము, శివాజీ గురించి ఆయన గొప్పగా చెప్పడము, తనకు ఇక్కడ మరాఠీ వచ్చని మరాఠీ ప్రజలతో తనకు అనుబంధం ఉందని ఇలా చెప్పడము, తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఈ తెలంగాణ బార్డర్స్ కానీ పూణే ఇలాంటి చోట విపరీతంగా ఉన్న చోటంతా ఆయన ప్రచారం చేసి బీజేపీ కూటమికి అంటే మహాయుతికి ఆయన విజయం చేకూర్చే దిశగా ఆయన ప్రయత్నించారు. ఇప్పుడు ఏమిటి, మోదీ గారికి అత్యంత సన్నిహిత వర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరయ్యారు. అంటే రేపు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఏదైనా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తారు. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ చాలా బలహీనంగా ఉంది కాబట్టి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంటాయి. ఈయనకు కొంచెం తమిళంతో పరిచయం ఉంది కాబట్టి గతంలో మెడ్రాస్లో ఉన్నారు కాబట్టి ఈయన తమిళనాడు రాజకీయాల్లో రేపు ప్రచారం చేసే దిశగా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మాట చెల్లుబాటు అయ్యే దిశగా ఆయన ఒక ప్రయాణం చేస్తున్నారు. గతంలో వచ్చిన ఓటమితో ఆయన డీలా పడిపోయి నన్ను కూడా ఓడించేశారు, ఇంకెందుకు ఈ రాజకీయాలు అని కాడి వదిలేసింటే చిరంజీవి గారు లాగా ఆయనకి వద్దు నాకు ఇంకా రాజకీయాలు అని ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చుండేవాళ్ళు కదా. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఓపిక, సహనము ఇవన్నీ కూడా చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిరూపించారు. అంటే ఒక టైం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాన్ని ఆయన ఒక ఉదాహరణగా నిలిచారు. ఇది మొదటి విషయం.
ఈ ఎన్నికల్లో మనకు పవన్ కళ్యాణ్ గారి గురించి. రెండో విషయం ఏమిటంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ టైమింగ్ ఉంటుంది. మనం ఆ టైమింగ్‌ని గనక మిస్ అయినామంటే మళ్ళీ అవకాశం వచ్చి మళ్ళీ షైన్ కావడానికి చాలా 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 టైం పడుతుంది. ప్రియాంక గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి మరణము, తండ్రి రాజీవ్ గాంధీ గారి మరణము, వీటన్నిటి తర్వాత ఆమెకున్న అంటే ఒక 2 దశాబ్దాల క్రితం ఆమెకున్న ఆకర్షణ ఏమంటే తన నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతోనే ఈమె ఉన్నారు, ఇందిరాగాంధీ లాగా ఈమె కూడా ఒక గొప్ప నాయకురాలు అవుతారు అని కొంత ఆశ జనంలో ఉండేది. కానీ కారణాలు ఏవైతే కావచ్చు కానీ ఆమె రాజకీయాలకి పట్ల ఆసక్తి చూపకపోవడము, మామూలుగా రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఇందిరాగాంధీ గారి పోలికలు, ఇందిరాగాంధీ గారు గుర్తొచ్చే విధంగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ గారు ఆ రోజే కాంగ్రెస్లో కీలకమైన పాత్ర వహించి ఉంటే ఈరోజు కాంగ్రెస్కి కొత్త నాయకురాలు ఉండేవాళ్ళు. రాహుల్ గాంధీ కూడా మొదటి నుంచి పెద్ద ఆసక్తి చూపలేదు ఆయన కాంగ్రెస్ పార్టీని బతికించే దిశగా. కాబట్టి ఇప్పుడేదో ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. కానీ ప్రియాంక గాంధీ గారు ఏమిటంటే టూ లేట్, అంటే బాగా ఆలస్యమైపోయింది ఆమె రాజకీయాల్లోకి రావడం అనేది. బాగా ఆలస్యమైనప్పటికీ ఇక మీదట ఏమైనా ఆమె ప్రభావితం చూపుతుందంటే టూ లేట్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎవరికి గుర్తులేదు, ఆ జనరేషన్ అంతా వెళ్ళిపోయింది. ఇందిరాగాంధీ గారి రాజకీయాలు, ఇందిరాగాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్, ఇందిరాగాంధీ గారి ప్రేరణ ఇవన్నీ కూడా ఆ జనరేషన్స్ అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త జనరేషన్స్ వచ్చాయి. వాళ్ళకి ఇందిరాగాంధీ గారు ఫోటోల్లోనూ లేదా పుస్తకాల్లోనే చదువుకుంటారు తప్ప వాళ్ళకి ప్రత్యక్షంగా ఇందిరాగాంధీ గారి రాజకీయాలు కానీ ఆమె వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ గారు ఆలస్యంగా రావడం వల్ల నష్టం జరిగిపోయింది. అయితే ఇప్పటికైనా వచ్చారు, మరి ఇప్పటికైనా ఆమె కాంగ్రెస్ పార్టీని బతికించే దిశగా తీసుకెళ్తారా, తీసుకెళ్ళలేరా? ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తే చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఏ లెక్కను చూసినా లోక్సభ ఎన్నికల ఫలితాలతో పోల్చుకున్నప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఎంతో కొంత ప్రభావితం చూపించి ఉండాలి. కానీ చూపించే అవకాశమే లేకుండా మళ్ళీ బీజేపీనే తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి మళ్ళీ ఒక యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచిపోయింది సులభంగా. అంటే కాంగ్రెస్కి ఇక మీదట భవిష్యత్తు ఉంటుంది. జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రంలో పెద్ద అధికారం అనేది పెద్ద విషయమేం కాదు. కానీ కాంగ్రెస్ కూటమికి, ఇండియా కూటమికి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజంగా భవిష్యత్తు ఉంటుందా, లేదా మళ్ళీ ఆపోజిషన్లోనే వీళ్ళు కూర్చోవలసి వస్తుందా? బీజేపీ మళ్ళీ తన శక్తి, ఇప్పుడు బీజేపీ ఏమిటి అన్ని చోట్ల ప్రభావితం చూపుతూ ఉంది. అన్ని చోట్ల అంటే సౌత్లో కూడా ఏదో ఒక రకంగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనుకూల ప్రభుత్వమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అనుకూలరు. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ బలం పెరుగుతూ ఉంది. కర్ణాటకలో బీజేపీ బలం ఆల్రెడీ ఉంది. కేరళలో, తమిళనాడులో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ అక్కడ ఏదైనా కొత్త నాయకులను అన్వేషించి మళ్ళీ బీజేపీ బలం పుంజుకుంటుందేమో మనకు తెలియదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అనే ఆశలకి మహారాష్ట్ర ఫలితాలు గండి కొట్టాయి ఒక రకంగా. రేపు మోదీ గారు ఈ ఫలితాలతో ఎక్కువ ప్రేరణ పొంది రేపు జమిలీ ఎన్నికలకు పోయినా కూడా ఏం ఆశ్చర్యం లేదు. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే ఇప్పటికిప్పుడు వస్తే బీజేపీకి అనుకూలంగా ఉంది పరిస్థితి. ఇండియా కూటమికి అంటే రాహుల్ గాంధీ గారికి అనుకూలంగా లేదు. మూడో విషయం అవుతుంది, ఈ ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రను విపరీతంగా ప్రభావితము చేసే 2 పెద్ద కుటుంబాలను జనం తోసిపుచ్చారు. ఒకటి శరద్ పవార్, 2 ఠాక్రే. ఈ ఇద్దరూ కూడా శివసేనకు సంబంధించిన ఠాక్రే విపరీతమైన మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం చూపించిన నాయకుడు కాబట్టి వాళ్లకు వారసులుగా వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే శివసేనని జనం పట్టించుకోకుండా షిండేనే పట్టించుకున్నారు. అదేవిధంగా శరద్ పవార్ ఇక రాజకీయాలు ఇంకా వయసు పైపడిపోయింది కాబట్టి ఆయన చేయలేరు ఇంకా రాజకీయాలు. ఆయన కూతురు సూలే గారు కూడా చేసే అవకాశాలు లేవు. ఇక మీదట ఆ పార్టీ అజిత్ పవార్ పార్టీగానే ఉండిపోతుంది. అంటే కుటుంబాల పెత్తనము తోసిపుచ్చినట్టే మహారాష్ట్రలో. అయితే వయనాడులో కుటుంబానికి సంబంధించిన కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సంబంధించిన ప్రియాంక గాంధీని వయనాడులో గెలిపించారు. ఇక్కడేమో 2 పెద్ద కుటుంబాలని రాజకీయాల నుంచి, అంటే వాళ్ళు ఉన్నారు రాజకీయాలు, ఎన్నో కొన్ని సీట్లు గెలిచారు, కానీ వాళ్ళకి మీదట ప్రభావితం చేసే దిశగా ఉంటారా శరద్ పవార్ కానీ లేదంటే ఠాక్రే కానీ అనేది డౌట్. మెల్లిగా అక్కడి నుంచి శివసేన నుంచి కూడా ఇక్కడికి జంప్ అయిపోవచ్చు. శరద్ పవార్ కనుక ఉన్న వాళ్ళు కూడా అజిత్ పవార్ వైపు వెళ్ళిపోవచ్చు. ఈ పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో ఈ ఎన్నికల ఫలితాల్లో ఇందిరాగాంధీ కుటుంబం నుంచి ఒకరు ఎంటర్ అయ్యారు.
రెండు మహారాష్ట్రని దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని జనం తోసిపుచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తన పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి వరకు వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఆయన గత ఎన్నికల్లో తాను కూడా 2 స్థానాల్లో ఓడిపోయి 0 స్థానానికి పడిపోయి ఆయన ఎక్కడ ప్రచారం తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే ఎక్కడ కూడా గెలవలేదు. ఆయన అభ్యర్థులు గెలవలేదు, ఆయన ప్రచారం చేసిన చోటు కూడా గెలవలేదు. ఇంతటి వరుస పరాజయాలతో కూడా ఆయన ఏమీ కృంగిపోకుండా నేను మళ్ళీ పైకి లేస్తాను అని ముందుకొచ్చి ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. టీవీల్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ పవన్ ప్రభావితం చేశాడు, పవన్ కొత్త రాజకీయానికి తెరదీశాడు అని. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా అడుగులు వేస్తూ వెళితే మూడవ ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదుగుతారు ఆయన. మూడవ ప్రత్యామ్నాయంగా ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు లేరా అంటే ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉన్నారు ఆయన. మొన్నటి ఎన్నికలు ఈ కూటమికి వచ్చిన బలమా లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువల్గా వచ్చిన బలమా అనే చోట కొంత కన్ఫ్యూజన్ ఉంది. రేపు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా తాను ఇన్నే సీట్లు గెలవగలను అనే కాన్ఫిడెన్స్ వస్తే అది తృతీయ ప్రత్యామ్నాయంగా మారతారు ఆయన. అంటే వైసీపీ వర్సెస్ టీడీపీనే రాజకీయాలు నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మూడవ శక్తిగా, అంటే కర్ణాటకలో తెలంగాణలో 3 పార్టీలు ఉన్నట్టుగా మూడవ శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగితే మాత్రము ఒక కొత్త పరిణామాలు, కొత్త రాజకీయాలని మనం ముందు చూడబోతున్నాం. థ్యాంక్ యూ.